నీతిమంతుడు, క్షమాపరుడు, దయామయుడు, కృపగల దేవుడని ఈ బైబిల్ అంతా కూడా మనకు తెలియజేస్తుంది. మరి అలాగే ఈ తపస్సు కాలంలో దేవుడు మనకు చెప్పే మాట ఏంటంటే, మీ దేవుడైన నేను పవిత్రుడున కనుక మీరు కూడా పవిత్రులుగా ఉండండి అని. అలాగే ప్రభువు ప్రార్థనలో మనందరికీ నేర్పించిన ప్రార్థన, మేము మా పొరుగు వారి తప్పులను క్షమించినట్లుగా మీరును మా తప్పులను క్షమించండి అని. అలాగే కీడులకు గురి కాకుండా, శోధనలకు గురి కాకుండా మమ్మల్ని కాపాడు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మన దేవుని బిడ్డలారా, మనందరం కూడా ఈ లోకంలో అతీతులం ఏమీ కాదు. పవిత్రత అనేది ఈరోజు సువిశేష పట్టణానికి ముందు వచనంలో మనం విన్నాం, మీరు హృదయ పరివర్తన చెందుడు, మీ పాపముల నుండి వైదొలగి హృదయ పరివర్తన చెందుడు అని ఆ సువిశేష పట్టణానికి ముందు వచనాన్ని మనం చదువుతున్నాం. ఈ హృదయ పరివర్తన అనేది మనందరం కూడా పాపం నుండి వైదొలగడం, మంచిని చేయటం అనేది మనందరం కూడా అలవాటుగా చేసుకోవాలని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఈరోజు మనం మొదటి పట్టణంలో ఆయన యెహెజ్కేలు గ్రంథం నుండి చదువుతున్నాం కదా. దేవుడు అంటున్నాడు కదా, అక్కడ చిన్న సామెతలో వాళ్ళు ఉపయోగించేవాళ్ళు, తండ్రులు పుల్లటి ద్రాక్ష పండ్లు తినగా తనయుల పండ్లు పులిపెక్కెను అని. అంటే మా తండ్రులు పుల్లటి ద్రాక్ష పండ్లు తిన్నారు, మేము బిడ్డలమైన మా పండ్లు పులిపెక్కినవి. అంటే ఏంటంటే వాళ్ళు చేసిన తప్పులకి మేము బాధపడుతున్నాం, మేము శాపం పొందాము అని వారు కలుపుతూ ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు కదా, అది ఇంకా ఎవరు కూడా మాట్లాడకూడదు, ఎవరు చేసిన తప్పులకు వారే బాధ్యులు అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అని చెబుతూ దేవుడు అంటున్నాడు కదా, ఇదిగో ఏ ఒక్కడు కూడా నాశనం అవుట దేవునికి ఇష్టం లేదు, పాపాత్ముడు నశించుట నాకు ఇష్టమని అనుకుంటున్నారా? కాదు, పాపాత్ముడు పరివర్తన చెంది మంచి కార్యములు చేయటం వల్ల కదా నేను సంతోషించేది. మనందరం కూడా హృదయ పరివర్తన చెంది మంచి కార్యాలు చేయాలి. మనందరం కూడా ఇగో అతని కంటే నేనే గొప్ప, ఆవిడ కంటే నేనే మంచి అని మనందరం కూడా పోల్చుకునేటువంటి రకాలు, వాళ్ళు చేస్తున్నప్పుడు నేను చేయడానికి ఏమైంది, వాళ్ళు చేస్తే ఒకటి నేను చేస్తే ఒకట అన్నట్లుగా మనందరం కూడా పోల్చుకుంటూ ఉంటాం. అది తప్పు. మనం చేసిన పుణ్యము మనకే ఉంటుంది, మనం చేసే పాపం మనకే ఉంటుంది. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారు. ఇదిగో పలానా వాళ్ళు మరి నశించిపోవాలని మనం కోరుకున్నంత మాత్రాన అది జరగదు. ఇక్కడ ఈ సువిశేష పట్టణంలో ప్రబోతున్నాడు కదా, ఇదిగో వ్యర్థుడా మూర్ఖుడా అని ఎవరినైతే, మీ సోదరులు ఎవరినైతే వ్యర్థుడా మూర్ఖుడా అని అంటారో అతడు మరి నరకాగ్ని పాలవుతాడు, తీర్పుకు గురవుతాడు అని చెప్పి ప్రభు అంటున్నాడు. కాబట్టి మనము ఎవరిని కూడా నశించిపోవాలి, నువ్వు నాశనమైపోవాలి అని కోరుకున్నంత మాత్రాన అది జరగదు. మనం ఎప్పుడైతే ఇతరులను శపిస్తామో ఆ శాపం మనకే కొట్టుకుంటుంది, కాబట్టి దేవుడు అంటున్నాడు కదా, మనం మంచిని చేయాలి, సాధ్యమైనంత వరకు మంచిని మనం చేయాలి. అక్కడ చిన్న పోలికను ప్రభు చెప్తున్నాడు, పాపాత్ముడు మంచివాడు అప్పటి వరకు మంచి పనులు చేసి
ఏదో అందరూ తప్పులు చేస్తున్నారు, అందరూ పాపాలు చేస్తున్నారు కదా, నేను కూడా తప్పులు చేస్తే ఏమైంది అని తన సత్కార్యముల నుండి వైదొలిగి పాపములు చేశాడు అనుకోండి, అతడు ఆ పాపములోనే చచ్చిపోతాడు. మంచి కార్యాలు ఏవి కూడా లెక్కింపబడవు అని దేవుని వాక్యం చెబుతుంది. అంతేకాకుండా పాపాత్ముడు హృదయ పరివర్తన చెంది మరి పాపకార్యం నుండి వైదొలిగి మంచిని చేసిన అతను బ్రతుకుతాడు అని అంటున్నాడు. ఇక్కడ కూడా మనకు సందేహం రావచ్చు. జీవించినంతకాలం మన ఇష్టానుసారంగా జీవించి చచ్చే ముందు పాప సంకల్పం చేయడం, లేకపోతే దేవాలయానికి వచ్చి ప్రార్థన చేసుకుంటే సరిపోతుందిలే, దేవుడు మనకి మోక్షం ఇస్తాడు అని అనుకోవచ్చేమో. ఆ పప్పులే కుదరదు, ఆ పప్పులేనే ఎవరు చేసిన కార్యములకు వారే బాధ్యులు. అప్పటికప్పుడే దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. కొంచెం ఆలస్యం కావచ్చు, అయినా కూడా దేవుడు తన ప్రణాళికను నెరవేరుస్తూ ఉంటాడు. ఒక చిన్న కథ ఏంటంటే, ఒక రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి, తన పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరితో ఒక ఆజ్ఞని జారీ చేశాడు. ఏమని? ఎందుకని అంటే, ఎంతమంది నీతిమంతులు ఉన్నారు, ఎంతమంది నిజాయితీ పనులు ఉన్నారు, ఎంతమంది నిజాయితీగా తమ పనులు చేస్తూ ఉన్నారు అనే దానిని తెలుసుకోవటం కోసం ఆ రాజు ఒక ప్రకటన చేశాడు. ఏమని? రేపు ఉదయము మీరు లేవగానే మీ గేదెల పాలు పితికిన వెంటనే స్వచ్ఛమైన పాలు, ఎటువంటి నీళ్లు కలగకుండా ఆ పితికిన పాలు పితికినట్లుగా స్వచ్ఛమైన పాలు తీసుకొచ్చి ఇగో రాజభవనంలో పోయాలి అని చెప్పి చాటింగ్ చేశాడు, ప్రకటన చేశాడు. ఇంకా తెల్లవారింది, అందరూ లేచారు, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ మరి పాలతో వచ్చారు. పాల బిందులు తీసుకుని వచ్చారు, నిండుగా ఉన్నాయి. ఆ తర్వాత వరుసలో ఎవరికి వాళ్ళు వరుసలో వెళ్ళి అవన్నీ కూడా పోసి వస్తూ ఉన్నారు. అందరూ పోసి వచ్చిన తర్వాత వెళ్ళి చూస్తే ఆ బిందులో దాంట్లో ఆ పాలల్లో ఏమున్నాయి? అన్ని నీళ్ళే ఉన్నాయి, పాలు ఏమీ లేవు. ఎందుకని? ఎవరి పాలు అనుకున్నారు? అందరూ స్వచ్ఛమైన పాలు తీసుకొస్తారు కదా, నేను ఒక్కడే ఆ బిందె నీళ్లు పోస్తే ఏమైందిలే అని అనుకుని అందరూ కూడా నీళ్ళే తీసుకొచ్చి ఆ నీళ్ళే పోసారు. పాలు అందరూ కూడా తీసుకున్నారు. సరే, రాజుగారు కూడా వాళ్ళకి బహుమతి ఇస్తానన్నాడు కదా, సంచుల్లో బహుమతులు ఇప్పి వాళ్ళకి పంచి ఇచ్చాడు. అందరూ కూడా సంచులు ఇచ్చి చూస్తే ఆ సంచుల మీద రాళ్ళు ఉన్నాయి, బహుమతులు లేవు, రాళ్ళు ఉన్నాయి. అందరూ చూసుకున్నారు. చూసుకున్న తర్వాత రాజు అడిగాడు, బహుమతులు బాగున్నాయా అని అన్నప్పుడు అందరూ బిట్టమొక్క వేసి బాగున్నాయండి అని వెళ్ళిపోయారు, నిరుత్సాహంతో వెళ్ళిపోయారు. ఇది మన దేవుళ్ళారా, మనందరూ కూడా ఇలాగే ఉంటారు, ఇలాగే ప్రవర్తిస్తాం. అందరూ పాలే పోస్తారుగా, నేను ఒక్కడే బిందెడు నీళ్లు పోస్తే ఏమైందిలే, కలిసిపోతాయి అని మనం అనుకుంటూ మనం కూడా అలాగే ప్రవర్తిస్తాం. ఎక్కడుంది మనలో నిజాయితీ? ఎక్కడుంది మనలో మంచితనం, నీతి? కాబట్టి ప్రియమైన దేవుళ్ళారా, ఎవరి మనసాక్షికి వాళ్ళకి నీతి అనేది దేవుడే తెలియజేస్తాడు, దేవుడే ఆజ్ఞాపిస్తాడు. కనుక మనందరం కూడా దేవునికి లెక్క చెప్పాలి. దేవుని ఎదుట మనం, అలాగే మన మనసాక్షికి మనం లెక్క చెప్పి నీతిమంతంగా మంచి అనే దాన్ని మనం చేయాలి. అప్పుడు దేవుడు మనకు న్యాయమైన తీర్పు ఇస్తాడు, తగిన బహుమానాన్ని దయచేస్తాడు. అందుకే హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నీకు తగిన బహుమానమును వసతును అని ఆ దీపుడు బుధవారం రోజునే మనం ఆలోచించాం.
హృదయ రహస్యాలను ఎరిగిన దేవుడు నీకు తగిన బహుమానమును వస్తుంది. కాబట్టి మనందరం కూడా దేవుని పట్ల మనం ఎలా జీవిస్తున్నాం, మన తోటి వారి పట్ల మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది మా దేవుడు అన్నీ కూడా గమనిస్తూ ఉంటాడు. దేవుడు మన ఇద్దరిని కూడా పరిశీలిస్తూ ఉంటాడు. హృదయాంతరంగాలను ఎరిగిన దేవుడు. అందుకే ఈరోజు భక్తి కీర్తనలో మనం విన్నాం. మరి ఈ తపస్కాలంలో మనందరం ఏం చేయాలి? ఈరోజు వాక్యంలో ఆ రెండవ పాపముల నుండి ఇశ్రాయేలులను రక్షించును. చదువు. దానిపై వచ్చిన సమృద్ధిగా రక్షణను వసుకేవాడు, సమృద్ధిగా రక్షణాన్ని వసుకేవాడు, అలాగే సమస్త పాపముల నుండి మనల్ని రక్షించేటువంటి దేవుడు. కాబట్టి ఈ పూజలో ఆ శిలువనాథుని భక్తిగా ప్రార్థన చేసుకుందాం. మన పాపములను మన్నించమని, మనకు సమృద్ధిగా రక్షణను దయచేయమని, ఆయన మరణము ద్వారా మనకు సత్యత లభించింది. ఈ దివ్యబలి పూజ సత్యత, ఆ శిలువ మరణము సత్యత. యేసు ప్రభు తన మరణము ద్వారా మనల్ని దేవునితో సత్యపరిచాడు. అదే దివ్యబలి పూజ. కాబట్టి ఆ సత్యత మనందరికీ కూడా దయచేసి మనందరికీ కూడా కాపాడమని, మన పాపములను మన్నించి మనకు రక్షణను సమృద్ధిగా దివ్యబలి పూజ ద్వారా దయచేయాలని ప్రభువు వేడుకుందాం. పాటపాడండి. అర్పితం ప్రభువా అర్పితం, అంకితం ప్రభువా నాకు జీవితం. అర్పితం ప్రభువా అర్పితం, అంకితం ప్రభువా నాకు జీవితం. నీ వసగిన వాణినే నీ కొరగే అంకితం. ఇది ఈ పేదవాని హృదయార్పణం. నీ వసగిన వాణినే నీ కొరగే అంకితం. ఇది ఈ పేదవాని హృదయార్పణం. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. మార్చుము దేవా మంచి సాక్షిగా, నీకు ప్రీతిగా ఈ పూజలో. అర్పితం ప్రభువా అర్పితం, అంకితం ప్రభువా నాకు జీవితం. అర్పితం ప్రభువా అర్పితం, అంకితం ప్రభువా నాకు జీవితం. సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించి ఇవ్వని సర్వశక్తి గల పితైన సర్వ మాకు శాంతిని దయచేయు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించని ప్రభువు. ఈ గొర్రెపిల్ల ముందుకు పిలువబడిన వారు మీరు ప్రవేశించుకునే పాత్రను కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుని విందు. అమరమైన విందు ఇది, అమరలోక విందు. దివ్యమైన విందు ఇది, దైవసుని విందు. మధురమైన విందు ఇది, మన పురాణి విందు. మధురమైన విందు ఇది, మన పురాణి విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నసగును ఈ విందు. స్వస్థపరచును, శక్తినిచ్చును, ముక్తి నసగును ఈ విందు. ఈ విందు అమరమైన విందు ఇది, అమరలోక విందు.
పరలోకము నుండి నీ ప్రజలకు దివ్య ఆహారమునిచ్చితిరే. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా నీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలములను మేము నిరంతరము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయలిన వారా మాకు అనుగ్రహించండి. ప్రభువు మీతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మీకు సదా తోడై ఉండి మీ దీన ప్రార్థనలను మనవులను ఆలకించి మీకు ఆయురారోగ్య భాగ్యములను స్వస్థత అనుగ్రహములను దయచేసి మీరు చేపట్టు కార్యములన్నీ కూడా కృపతో నడిపించి మిమ్మల్ని దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి.